ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి డిఐవై క్రాచెట్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా అయితే ఈ డిఐవై కిట్ అన్బాక్సింగ్ ఆల్రెడీ మనం చేసామండి. ఇందులో ఏమేమి మెటీరియల్స్ వచ్చాయో డీటెయిల్గా వీడియో ఉంది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఈ ఇయర్ రింగ్స్కి మనకి మెయిన్ వూల్ అల్లే నీడిల్ అండ్ ఇయర్ రింగ్ హుక్స్ కావాలి. ఈ కిట్లోనే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారండి. ఇందులో స్టిచెస్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఈ కిట్లో మనకి 3 టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అని ఉందన్నమాట. క్రాచెట్, నిట్టింగ్ అండ్ ఫ్రెంచ్ నిట్టింగ్. సో నిట్టింగ్ నేను ఫ్యూచర్లో నేర్చుకొని తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఈరోజు అయితే క్రాచెట్ యూజ్ చేసి నేను ఇయర్ రింగ్స్ చేశాను. ఇందులో క్రాచెట్ స్టిచెస్ నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. మీరు బిగినర్స్ అయితే ఈ ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్గా రెడ్ కలర్ వూల్ తీసుకున్నాను. మీ దగ్గర ఈ కిట్ లేకపోయినా కూడా వూల్ అండ్ ఈ నీడిల్ ఉంటే మీరు ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ హుక్స్ ఉంటే. సో బిగినర్స్కి అయితే ఈ నీడిల్ ఓకేనండి, ప్లాస్టిక్ నీడిల్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ తెలుసు అంటే స్టీల్ నీడిల్తో చేస్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం 4 చైన్స్ వేసుకోవాలి, చైన్ స్టిచ్ అనమాట. సో ఈ స్టిచెస్ అన్నీ కూడా క్రాచెట్ స్టిచెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయండి, మీరు చెక్ చేయొచ్చు స్టిచెస్ కోసం. సో తర్వాత మన ఫస్ట్ స్టిచ్లో ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, లూప్. తర్వాత 3 చైన్స్ వేయాలి. 1 2 3 చైన్స్ వేసుకున్న తర్వాత సో ఈ ఇయర్ రింగ్స్ చేయడానికి ఇక్కడ మనం డబుల్ క్రోచెట్ స్టిచ్ యూస్ చేస్తున్నామండి. సో ఈ స్టిచ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా మన క్రోచెట్ స్టిచెస్ ప్లేలిస్ట్లో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి ఫస్ట్ మనం ఇలాగ మొత్తం కూడా 11 డబుల్ క్రోచెట్తో ఈ సర్కిల్ని ఫినిష్ చేసుకోవాలి. డబుల్ క్రోచెట్ ఎలా అంటే ఫస్ట్ మనం యార్న్ ఓవర్, నీడిల్కి ఇలాగ యార్న్ ఓవర్ చేయాలి. తరువాత సర్కిల్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ యార్ని పుల్ చేయాలి. నెక్స్ట్ 2 లూప్స్లో నుంచి పుల్ చేయాలి, మళ్ళీ 2 లూప్స్లో నుంచి. సో ఇది 1 డబుల్ క్రోచెట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 డబుల్ క్రోచెట్స్ వేసాం. ఇలాగ టోటల్ 11 డబుల్ క్రోచెట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన 3 చైన్స్లో లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ సర్కిల్ని కంప్లీట్ చేయడానికి ఈ స్లిప్ స్టిచ్ వేయాలి. తర్వాత ఒక చైన్ వేసి ఈ యార్ని కట్ చేసుకోవాలి. సో ఇలాగ ఈజీగా మనం ఈ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చండి. ఇలాగ మనం 2 సర్కిల్స్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఈ ఇయర్ రింగ్స్కి ఇలాగ అటాచ్ చేసి అండ్ బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలన్నమాట. ముడి వేసి మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని ఈ బ్యాక్ సైడే వేరే పక్కనున్న స్టిచ్చెస్లో నుంచి ఇలా పుల్ చేసి 2-3 స్టిచ్చెస్లోంచి పుల్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది బయటికి కనిపించదన్నమాట. ఇలాగ 2-3 స్టిచ్చెస్ నుంచి మనం పుల్ చేసి అప్పుడు మిగిలిన థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా ఈ సర్కిల్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చండి. మీరు మీ పిల్లలకి ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్స్కి కానీ మనకి డ్రెస్కి మ్యాచింగ్ కావాలన్నా కూడా బాగుంటాయి. ఇవి లైట్ వెయిట్ అండ్ డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్. మీరు కావాలంటే వీటికి పూసలు, హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా మంచి మంచి డిఐవై కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.